22వ డివిజన్లో ఇప్పుడు మనం కబీర్ తండా ఆ ఏరియాలో ఉన్నాం. ఇక్కడైతే చాలా సమస్యలు ఉన్నాయి. డ్రైనేజ్ వ్యవస్థ, తర్వాత మంచినీళ్ళు, ఇంటింటి కనెక్షన్ సంబంధించింది కానీ, ఇందిరమ్మ ఇల్లు సంబంధించింది కానీ, వీధి లైట్లు సంబంధించి కానీ చాలా సమస్యలు అలాగే పేరుకుపోయాయని చెప్పేసి ఇక్కడ స్థానికులు మనతో చెప్తా ఉన్నారు. ఒక్కసారి వాళ్ళని అడిగి కూడా మనం వాళ్ళ అభిప్రాయం తెలుసుకుందాం. మాకు వాటర్ లేవండి, కలెక్షన్లు లేవు, డ్రైనేజ్ లేదు, స్ట్రీట్ లైట్లు లేవు, కనీసం రోడ్డు కూడా చక్కగా లేదు. మాకు అసలుకి ఏదైనా కూడా మేము ఎవరికి చెప్పుకోవాలో తెలియట్లేదు. అసలుకి వాటర్లే లేవు, అసలుకి స్ట్రీట్ లైట్లు కూడా రావట్లే మాకు. అసలుకి కంప్లైంట్ ఇచ్చినా ఎవరు వచ్చి కూడా చక్కగా చేయట్లే. ఎప్పుడో చెప్తే వస్తారులే, సంవత్సరానికి ఒకసారి. ఇప్పుడు అక్కడ చూసారా మీరు కాలం ఎట్లుంది అసలుకి? ఆ దోమలకి ఆ పిల్లలు ఎట్లుంటారు? స్ట్రీట్ లైట్లు కానీ రోడ్లు కానీ ఏది మాకు అనుకూలంగా లేదు అసలుకి. అది మాకు పని కావాలి, మాకు పని చూపిస్తే మేము ఏదైనా దానికి సపోర్టింగ్ చేస్తాం. ఇప్పుడు డబ్బు లేని రాజకీయం వైపు మీరు ఉంటారా? ఉంటాం. డబ్బుతో సమస్య లేదు మాకు. డబ్బు లేని రాజకీయంకెళ్ళే ఉంటాం, పని చేసే రాజకీయంకెళ్ళే ఉంటాం మేము. మనకి అభివృద్ధి జరగాలి అంటే ఒక నీతివంతమైన ఒక నాయకుడిని, ప్రజా సమస్యలు తెలిసినటువంటి వ్యక్తిని మీరు ఎన్నుకుంటారా? ఎన్నుకుంటాం కంపల్సరీ. అది మీరు వచ్చి మాకు అడగండి, మేము మీకు పని చేస్తాం, మాకు మీరు పని చేసి పెట్టండి. అప్పుడు తర్వాత మీరు ఇది చేయండి, అంతే. ఈ వాడలో ఒకసారి ఇదంతా కంప్లైంట్ మీరు ఫోటో తీసుకొని మీరు ఎంత పని చేపిస్తారో చేయండి, మేము ఉంటాం. ఈ డబ్బు తీయాలంటే రేపు పోతుంది, సంపాదించుకోవచ్చు అంతే. కానీ మీరు అదొక పని చేయండి, మీకెళ్ళి మేము సపోర్టింగ్ ఉంటాం. పైసలు కానీ కక్కుర్తి బట్టలు పడనివ్వండి, అది మనకు అవసరం లేదు. పని ముఖ్యం మనకి, అది మేము చెప్పేది. అన్న మీరు చెప్పండి, ఇప్పుడు జరగబోయే ఎన్నికల గురించి అసలు మీరు ఏమనుకుంటారు? జరగబోయే ఎన్నికల గురించి అంటే నవభారత్ కబీర్ తండాలో చాలా సమస్యలు ఉన్నాయి. ఇక్కడ ఒక డ్రైనేజీలు మొత్తం ఫుల్గా నిండిపోయి ఉన్నాయి. డ్రైనేజ్ కట్టారు, ఫుల్ నిండిపోయి ఉన్నాయి. వీళ్ళు ఈ కబీర్ తండా మనుషులు మున్సిపాలిటీకి ఇన్ఫార్మ్ చేస్తే సంవత్సరానికి ఒకసారి వస్తున్నారట. దీన్ని మరి దృష్టిలో తీసుకొని చెప్పేసి మున్సిపాలిటీ వాళ్ళకి మేము చెప్తున్నాం ఒకటే. మున్సిపాలిటీ వాళ్ళు వచ్చేసి ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ ఈ కబీర్ తండాలో మట్టికి స్ట్రీట్ లైట్స్, మన డ్రైనేజీ కాలువలు, ప్లస్ మన ఇందిరమ్మ ఇల్లు వచ్చినాయంట. అందరికి చాలామందికి వచ్చే పేర్లు వచ్చిన తర్వాత కూడా అక్కడ పేర్లు తెల్లారిపోయేసరికి పేర్లు మామవుతున్నాయి. మరి అవి ఎందుకు మామవుతున్నాయో మరి అర్థం కావట్లేదు. మరి ఇక్కడ ఈ నియోజకవర్గంలో దీన్ని రావాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉన్నది. ఖచ్చితంగా దీన్ని డిసెక్షన్లో తీసుకోవాలి. ఈ ప్రజలకి న్యాయం జరగాలి. గెలిచిన దానికి కూడా ప్రజలకి న్యాయం జరిగినట్లయితే వాళ్ళు మళ్ళీ ఓట్లేసి గెలిపించడానికి మనకు ఆస్కారం ఉంటుంది. అది ఏదైతే రాబోయే కార్పొరేషన్ ఎన్నికలలో నీతివంతమైనటువంటి నాయకులు ఎవరైతే ఉంటారో, ప్రజా సమస్యలు తెలిసిన వ్యక్తి ఎవరైతే ఉంటారో, ప్రజా సమస్యల మీద పోరాడే వ్యక్తి ఎవరైతే ఉంటారో అలాంటి వారికి మా మద్దతు ఉంటుంది. డబ్బు రాజకీయాలకి మా మద్దతు ఉండదు. ఒక నీతివంతమైనటువంటి పాలన చేసే నాయకులకే మా ఓటు కానీ, మా సపోర్ట్ కానీ, మా మద్దతు కానీ ఉంటుందని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. గాంధీనగర్లో అయితే ఒక ఇల్లు రాలేదు. ఒకవేళ ఇచ్చిందనుకో ఇల్లు, అది వాడి ఇల్లు, ఈ ఇల్లు ఎవరిది, ఆ ఇల్లు ఎవరిది అని అంటారు. కానీ ఇక్కడ లేని వాళ్ళకి ఇల్లే లేదు. ఇచ్చినా కూడా ఉన్న ఇల్లు కూర్చుంది అనుకుని దాన్ని పీకి పడితే బేస్మెంట్ వచ్చేదాకా కూడా ఇంత ఇస్తాం, బేస్మెంట్కి పోతే ఇంత ఇస్తామని అంటారు. అన్ని లంచగుండ వ్యవహారాలే. ఇంత ముందుకి కనీసం ఎవరైనా కానీ మాట మీద నిలబడేటోళ్ళు లేరు. ఇక్కడ నాయకుడు ఎవరైనా ఉండి మున్సిపాలిటీ కానీ ఎంఆర్ఓ ఆఫీస్ కానీ పోతే మాత్రం అసలు లెక్కే చేయరు. ఎమ్మెల్యే దగ్గర పోతే ఎవరి మీది, ఎక్కడ ఉంటున్నారు, ఏంటి, ఇవన్నీ మాట్లాడతారు. ఎమ్మెల్యేలేమో ఓటు అడిగేటప్పుడు మాత్రం ఇవన్నీ గుర్తురాదు. కానీ గుర్తు వచ్చినప్పుడు మాత్రం ఎలక్షన్ వచ్చినప్పుడు నా బ్రదర్, నా స్నేహితుడు, వీళ్ళు మావాడే అని అంటారు. తీరా చూస్తే ఏ ఆఫీసులో కానీ ఏ కనీసం ఏ నాయకుడి దగ్గర పోయినా కూడా గింత అసలు పని జరగట్లేదు. పని పాట వదిలిపెట్టి మేము ఎంతమంది కానీ ఆఫీస్ చుట్టూ తిరుగుతాం. రోజుకి 500-600 రూపాయల సంపాదన వదిలిపెట్టి ఈ ఆఫీస్ చుట్టూ వస్తే ఎంఆర్ఓ ఆఫీసులో ఉండరు, మున్సిపాలిటీ ఆఫీసులో ఉండరు, హాస్పిటల్లో ఉండరు. ఎవరికైనా ఇబ్బంది లేదా? మనకి ఇబ్బంది ఉన్నా కూడా రాజ్యాంగం అమలు జరిగినటువంటి ఈ రోజున జనవరి 26వ తేదీన రాజ్యాంగం ప్రకారం మనకు రావాల్సిన హక్కులు ఏదైతే ఉన్నాయో ఆ హక్కుల్లో సాధించుకోవడంలో మనం విఫలమని చెప్పేసి ఇతని యొక్క చెప్తున్నటువంటి ఈయన ఆవేదనలో కనిపిస్తూ ఉంది. కాబట్టి ప్రభుత్వ అధికారులు కానీ, ఇప్పుడు ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసే నాయకులు కానీ, ప్రజా సమస్యల మీద ప్రజల గురించి పోరాడే వ్యక్తులకే ప్రజల మద్దతు ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ఎవరైనా సరే ఒక నీతివంతమైన పాలన చేయాలి అనుకున్న వాళ్ళు మాత్రమే రాజకీయాల్లోకి రావాలి తప్ప రాజకీయ వ్యాపారం కోసం కాదు, ఆస్తులు పెంచుకోవడం కోసం కాదు. కాబట్టి ప్రజలు కూడా ఆ రకంగా ఆలోచించి ఓటు వేయాల్సిందిగా మేము మా ఛానల్ ద్వారా కోరుతా ఉన్నాం.